హాయ్ బ్రో. హాయ్. బాలకృష్ణ గారు చూసుకొని వస్తున్నారు మరి రేపు. మరి ఏంటి ఎలా ఉండబోతుంది? ఇంకా బాలకృష్ణ గారు అంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదయ్యా. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. ఇంకా ఒకప్పట్లోనే హిస్టరీ రిపీట్ చేసిందే బాలయ్య. ఇప్పుడు ఇంకా అల్లాకుల్లమే అట్టిట్టుండదు మనతో. మామూలుగా వచ్చేసి ఒక విషయము, బాలయ్య బాబు ఏజ్ ఎంత? 60+. ఆయన ఇప్పుడు ఎట్టున్నాడు సినిమాలో ఎనర్జెటిక్ లెవెల్. ఒక యూత్ 20 years పొట్ట లెక్క, 20 years పొట్టగాడు ఉంటాడా అట్టున్నాడయ్యా. ఆయన ఒక రేంజ్ లో, ఆ ఏజ్ లో కూడా ఆ రేంజ్ మూవీ చేసినాడంటే, ఆ సాంగ్ కూడా ఆ రేంజ్ లో డాన్స్ చేసినాడంటే థియేటర్లు దద్దరిల్లిపోవాలి. ప్లస్ బీభత్సంగా ఉంటది కలెక్షన్. ఈ సినిమా వచ్చేసి ఆల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అని 100% ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది. మరి సాంగ్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. మరి ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. అంటే వీనే ముసలైనా అంత ఆ రేంజ్, వీణ ఏజ్ ఎట్టుంది, ఆ ఏజ్ లో ఆ రేంజ్ లో డాన్స్ చేస్తున్నాడు అంటే వాళ్ళకు ఎవరికైనా, నేనే ఉన్నాను, నేను ఆయన లాగా వేయలేదంటే నాకు కూడా కొద్దిగా ఇది ఉంటది కదా. అంతే కామన్, అది పబ్లిక్ టాకే అట్టాడు. మరి అట్టాడవన్నీ ఉండదయ్యా. ఇప్పుడు ఒకటే విషయము, ఒకప్పట్లో కంటి చూపులతో కాదు కత్తులతో అని ఒక రేంజ్ ఉన్నది. ఇప్పుడు కంటి చూపులతో కాదు, ఆయన అడుగు పెట్టినాడంటే అయిపోయా. బాలయ్య బాబు డైలాగ్ ఒకటి మంచిది, బాగా హైలైట్ డైలాగ్ ఒకటి చెప్పండి. చెప్పండి. ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి చూడాలి చూడాలి. సినిమా థియేటర్కి వెళ్ళి చూడయ్యా. అది ఏం సినిమా చూడాలి చెప్పదు. డాక్ మహారాజ్. ఏ సినిమా చూడాలన్నా? డాక్ మహారాజ్ ఎట్టుంటది? తమన్ పండక్కి చూసుకుంటూ అది విన్ అయిద్దా? 100 to 10% ఎక్స్ట్రా వేసుకో. 110% బీభత్సంగా ఉంటది, తగ్గేదే లేదు. తగ్గేదే అట్టిట్టు ఉండదు. ఆయన యాక్చువల్ గా ఆడ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ కు ఫిదా. నేను స్క్రీన్ పే ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ బీభత్సంగా ఉంది. ఎలా కొట్టారు మ్యూజిక్? ఇంకా చెప్పాల్సిన పని లేదు. అమెరికాలోనే పగిలిపోవాలి థియేటర్స్. థియేటర్స్ ఆ శబ్దం ఎట్టుంది అంటానే, ఆయన డైలాగ్ కూడా అవసరం లే, వెనక బ్యాక్గ్రౌండ్ అట్టుంటది. ఇజ్రాయల్ ఎలా ఉంది? 2 గుర్రాలు చెవుల నుంచి మన బాలయ్య బాబు కళ్ళు చూపించారు కదా, ఆ ఇజ్రాయల్ నీకు ఎలా అనిపించింది? అవి చూడడానికి ఇంకా కళ్ళు చాలా మనకు థియేటర్ లో చూడాలి, కానీ ఏదో మేము ఊరికే మొబైల్లో చూస్తుంటే అంత లేదు, బీభత్సంగా ఉంటది. ఒక విషయం తెలుసా, హీరోయిన్ సెట్ అయిందా బాలయ్య బాబుకి? సెట్ అయిపోయింది కదా. సెట్ అయింది. వీణ కూడా యంగ్ హీరోల కంటే ఒక రేంజ్ లో ఉన్నాడు. యాక్టింగ్ లో గానీ దాంట్లో ఎనర్జీ తగ్గకుండా. శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ కరెక్టే అంటారు. మరి సాంగ్ కరెక్టే, 100% బాగుంది.